ఇక పసుపు బోర్డు, నేను పసుపు బోర్డు అన్న స్పైస్ బోర్డు తెచ్చిన, దానికి 30 కోట్లు ఇప్పించిన. ఈ సంవత్సరం ఆల్రెడీ 7-8 కోట్ల ఖర్చు కూడా పసుపు రైతులు పెట్టిండ్రు. రానున్న 2 సంవత్సరాలలో ఇంకా 22 కోట్లు పెడతారు. నేను మద్దతు ధర అన్న, ఎంఐఎస్ పథకం కింద మీరు మాకు తెలియజేయండి, మేము పైసలు ఇస్తామని మా మంత్రి లోక్సభలో చెప్తే ఈ ప్రశాంత్ రెడ్డి అనేటోడు లేఖ కూడా రాయలేకపోతున్నాడు. ఇక ఇది పక్కకు పెట్టుర్రి. ఈ మోతెకొచ్చి దత్తత తీసుకుంటా అని ఆడ పసుపు పరిశోధన కేంద్రం పెడతా అని ఆడ మోతెలా అందరికీ చిన్న రైతులు కానీ పెద్ద రైతులు కానీ ఓళ్ళని ఉండని అందరికీ ఫ్రీ 100% సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ అని. మోతకి లోన్ లేరా? వచ్చిరు కదా, డ్రిప్ ఇరిగేషన్లే వండిస్తున్నారా మీరు? పసుపు పరిశోధన కేంద్రంలో పసుపు పరిశోధన అవుతున్నదా? ఇక దాని తర్వాత ఈడికి మోర్తాడికి వచ్చి మీ పంటలన్నీ పసుపు కొమ్ము, అల్లం కొమ్ము, ఎర్ర జొన్న, మొక్క జొన్న అన్ని కొంటామన్నాడు. పక్కకి ప్రశాంత్ రెడ్డి అనే గంగిరెద్దు తలకాయ ఉప్తా ఉన్నది. కొన్నాడా? అదే కాకుండా ఈ పసుపుకి, ఇందూరు పసుపుకి మంచి క్వాలిటీ ఉంటుంది, దానికి బ్రాండ్ చేద్దాం, దాన్ని మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలన్నీ మహిళా సంఘాలకు అప్పచెప్పి వాళ్ళ ద్వారా బ్రాండ్ తయారు చేసి రేషన్ షాపులలో మనం అమ్ముదాం అన్నాడు. ఏ రేషన్ షాప్లో పసుపు దొరుకుతుందన్న? ప్రశాంత్ రెడ్డి చెప్పాలి. అందుకనే నిన్ను తిట్టినేయాల, నువ్వు మనిషివా కేసీఆర్ వారి. ఎక్కడ బాయ్ మీ వాగ్దానాలు? 9 సంవత్సరాల ప్రభుత్వం అయిపోయాయి, ఇంకా ఈయన పోయి బాబు కాళ్ళు మొక్తా ఉంటాడు సిగ్గు లేకుండా. వేల్పూర్ సిగ్గు తిట్టుండే ఈ ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ బీడీ కార్మికులు అందరు మహిళలకు చెప్పాలి, బీడీ భవన్ నిజామాబాద్లో బీడీ భవన్ కడతా అన్నాడు. ఏది? ఆ బీడీ భవన్లో బీడీ కార్మికులు అందరు కూర్చొని అక్కడ ఆ నుంచి పని చేసుకోవాలన్నట. ఏమై బీడీ భవన్ వచ్చిందా? రైతు రుణమాఫీలు, దళితులకి 3 ఎకరాలు అన్నాడు. 3 ఎకరాలు అని సరే పాత ముచ్చట్ని 3 ఎకరాలు అన్నాక చాలా మంది అడుగుతున్నారు, నాకు ఎట్లు ఇస్తావు 3 ఎకరాలని. మనసు ఉంటే మార్గం ఉంటుంది అనమాట. మనసు ఉంటే మార్గం అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తిట్టుకుంటా ఆంధ్రోళ్ళని మొత్తం మస్తుగా తిట్టి దాని తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నాడు. ఆయన తెరిపిస్తా అనగానే అటు బిడ్డే 100 రోజులలో తెరిపిస్తాను ఆమె అన్నది. ఏమైందండి? ఇవాళ చెరుకుకి ధర పెంచుకుంటూ పోతున్నాడు నరేంద్ర మోడీ. చెరుకు నుంచి ఎథనాల్ తీస్తున్నారు, ఎథనాల్ని పెట్రోల్లా డీజిల్లా మిక్సింగ్ పర్సంటేజ్ పెంచుకుంటూ పోతున్నాడు నరేంద్ర మోడీ. అటు ఆఫ్రికాల మొలాసిస్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు, మనమేమో చెరుకు ఫ్యాక్టరీని బంద్ చేసుకొని కూర్చున్నాం. కరెంట్ వస్తున్నది, మోటార్లు నడుస్తున్నాయి ప్రపంచంలో చెరుకుతోటి ఎథనాల్ తోటి, మనమేమో ఫ్యాక్టరీ బంద్ చేసుకొని కూర్చున్నాము. వీళ్ళట మళ్ళా ఉపాధి, మళ్ళీ వీళ్ళు ఏమంటారు, చిన్న కేసీఆర్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కట. నీకెందుకు బే విశాఖ ఉక్కు, నీకెందుకురా? ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరువురా అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కట. ఆంధ్రుల సంగతి ఆంధ్రులు చూసుకుంటారు. ఇక బాలీవుడ్ మీద చిత్తశుద్ధి ఉన్నది, అటు విశాఖపట్నం మీద చిత్తశుద్ధి ఉన్నది, కానీ మధ్యలో తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదు. ఇంటింటికి నల్ల బాల్కొండ నియోజకవర్గంలో ప్రతి ఎకరానికి గోదావరి నుంచి సాగునీరు అని చెప్తే సరే చెప్పాడు పోయాడు మిడిగిండు అనుకోవచ్చు. ఎట్లా వస్తుంది అనుకున్నారు? నాకు తెలుసు ఇవన్నీ పనులు చేసి నేను సగం ఇంజనీర్ని అయిపోయినా అనమాట. సగం ఇంజనీర్ అయిపోయినాడు ఈయన. ప్రాబ్లం ఏంటంటే సగం ఇంజనీర్లతోటి ప్రాబ్లం, సగం చదువు చదువుతారు చూసినావా, వాళ్ళతోటే ప్రాబ్లం. చదవనోడు చెప్పింది తింటాడు, చదివినోడు తెలిసింది చేస్తాడు. ఈ సగం చదువుకునేటోడితోటి ప్రాబ్లం. ఎటువంటి ప్రాబ్లం వస్తుంది అంటే మనకే కాదు, కరోనా వైరస్ కూడా వస్తుంది. 22 డిగ్రీలల్లో భస్మం అయిపోతుంది అనమాట. 22 డిగ్రీల భస్మం అయిపోతుంది. తెలంగాణకి రానే రాదు. అది వచ్చినా కేసీఆర్ ముక్కు మీద ఉన్న ప్రేమతోటి వచ్చినా 1000 కోట్లు పెట్టి రానియమన్నాడు. ఏమైందండి?
ఈ సగం ఇంజనీర్లతోటి ప్రాబ్లం ఇది. మాకు సగం ఇంజనీర్లు వద్దు, మీడియా మిత్రులు, మాకు సగం ఇంజనీర్లు వద్దు. అయితే పూర్తి ఇంజనీర్లు రాని, లేకపోతే చదువుకోకుండా నడుస్తుంది, కానీ ఈ సగం చదువున్న వాళ్ళు వద్దు మాకు. ఉచిత ఎరువులు కేసీఆర్ అనేటోడు పుట్టిందే రైతులకి ఉచిత ఎరువులు ఇయ్యనీకే. 24 లక్షలు 26 లక్షలు టన్నులు ఎంతైదంతా కేసీఆర్ అనేటోడు పుట్టిండే ప్రపంచాన్ని దేశాన్ని ఆగం చేయనీకే, తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ యూరియా ఇయ్యనీకే అన్నాడు. ఏమైందండి? 5 సంవత్సరాలు అవుతున్నది. 5 సంవత్సరాలు. ఇప్పటికి సెప్టెంబర్ మాసంలోనే, ఇప్పుడు జూలైలో సెప్టెంబర్లో చెప్పాడు, కొద్దిగా అటు ఇటు డేటు. ఇక ఆనాడు చెప్పిండు 7-8 ఏళ్ళ కింద, నెక్స్ట్ టైము నిజామాబాద్కి వచ్చినప్పుడు జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో ల్యాండ్ అవుతా అన్నాడు. మల్లికార్జున్ కార్లు పంపి ఎల్లుండి జగరాన్పల్లి ఎయిర్పోర్ట్కి కార్లు పంపిండ్రి, ఎయిర్పోర్ట్లో దిగి మనకి వీడికి నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.